హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ వచ్చేసి మనం బర్మింగ్హామ్ వెళ్తున్నాం, నేను నా 4 ఫ్రెండ్స్ తోటి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో గాయస్, అయితే ఇప్పుడు ప్లాన్లో చిన్న చేంజ్. ఇప్పుడు మేము బర్మింగ్హామ్ వెళ్ళట్లేదు. అరే బర్మింగ్హామ్ వెళ్ళట్లేదు. ఇప్పుడు మేము మిల్టన్ కి సఫారీకి వెళ్తున్నాం. ఏంటిది? బోబోన్ సఫారీ అంట. బోబోన్ అంట, అదేదో కొత్త పేర్లు. సో ఇందాక చెప్పాను కదా, వీళ్ళే నా ఫ్రెండ్స్ నలుగురు. అయితే ఇప్పుడు ఈ గ్యాప్ లో మేము ఏం చేసామంటే 3 సఫారీలు మార్చాం. మిల్టన్ కీస్ అనేది ఫస్ట్ ప్లాన్ చేసాం, అది కాదన్నారు. అక్కడి నుంచి మాంచెస్టర్ అన్నారు, అది కాదన్నారు. మాంచెస్టర్ ఇంకోటి ఏదో ఉంది, బర్మింగ్హామ్ అన్నారు, అది కాదన్నారు. ఇప్పుడు లాస్ట్ మళ్ళీ మేము మిల్టన్ కీస్కే వెళ్తున్నాం. చూద్దాం ఈ అడ్వెంచర్ లో మళ్ళీ ఇక్కడ ఎన్ని మార్పులు వస్తాయో తెలియదు. స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అవ్వలేదు, 3 మార్చాం. చూడాలి ఆడికి వెళ్తాం. ఈరోజు జరిగిన దాంట్లో ఇంకొక సాహసం ఏంటంటే, పొద్దున్నే 12 కల్లా బయలుదేరాలని చెప్పేసి మా ఇంట్లో ఉన్న ఒక పెద్ద మనిషి అన్నారు. మధ్యాహ్నం 12ంటికి సరే అని చెప్పి నేను 10:30కే స్నానం చేసి కూర్చున్నా. కొంతమంది 11:30కి లేచి స్నానం చేసి 12:30కి రెడీ అయ్యి 1 గంటకి అందరూ బయటికి వచ్చి ఇప్పుడు కార్లో కూర్చొని వీళ్ళందరూ మేకప్ వేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా మనకి 4 minutes ఉంది. సో వచ్చేసాం. 2 minutes ఉంది. వచ్చేసాం. ఇది సఫారీ ఎంట్రీ, బర్న్ సఫారీ పార్క్. బర్న్ అంట, బర్న్ అంటే ఏదో ఇది గేట్ అంట, పాతకాలం గేట్. అంటే కార్ రివర్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా చెట్లు నరికేస్తారు అన్నమాట. ఫైనల్గా వచ్చేసాం సఫారీ దగ్గరికి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇది మిల్టన్ కీన్స్ దగ్గర ఉంది. ఇది వచ్చేసి ఒక 100 acres ఉండింది. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ ఉంటాయి ఇక్కడ. లెట్స్ గో ఇన్సైడ్. దరిద్రం ఏంటంటే ఇక్కడ మన కూలెంట్ పైప్ బ్రేక్ అయిపోయింది. వాటర్ రెండు ఎలా లీక్ అవుతున్నాయో మొత్తం. సో ఇప్పుడు ఇంకా మా వాడు ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేస్తున్నాడు. ఎవరు సో అయితే ఇక్కడికైతే వచ్చాం సఫారీ దగ్గరికి. కాకపోతే కార్ వచ్చేసి బ్రేక్ డౌన్ అయింది. మా వాడు వచ్చేసి కాల్ చేసి ట్రై చేస్తున్నాడు. చూద్దానే వైర్ ఊడిపోయింది. లెట్స్ సీ ఏం జరిగింది. ఆల్మోస్ట్ 3 hours అయింది కార్ ఆగిపోయి. ఇంకా రాలేదు ఇన్సూరెన్స్ వాళ్ళు. వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తారా అని చెప్పేసి. చూద్దాం ఎప్పుడు వస్తారో. చూడడం సరిపోతుంది. సో ఇక్కడ మనం ముందు ఎక్కడున్నాం అంటే, ప్రజెంట్ మనం ఆగింది. సో ఇదే సఫారీ దగ్గర మనం ఆగిపోయాం. 5 hours అయింది. ఇంకా ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరు రాలేదు, బ్రేక్ డౌన్ వాళ్ళు. చూడాలి ఇంకెంతసేపు పడుతుందో వాళ్ళు రావడానికి. లెట్స్ వెయిట్. ఈ సఫారీలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇరుక్కుపోయాం ఇక్కడే. ఎవరితోటి? ఈడితోటి. ఈడే అన్నిటికి కారణం. సో ఐ థింక్ చేసేదే ఉంది. తిరుగుదాం, ఇక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం చూద్దాం. వస్తుంది కార్ బ్రేక్ డౌన్ మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఆర్ఏసీ కదా, ఆర్ఏసీ వచ్చేసింది వెహికల్. సో ఇది ఇప్పుడు ప్రజెంట్
తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం అనిపించదు కదా, టో వెహికల్ వచ్చిన తర్వాత. ఫైనలీ ఆఫ్టర్ 9 hours టో వెహికల్ వచ్చింది మా బండిని తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మా కార్ని స్లోగా తీసుకెళ్ళి దీని మీద ఎక్కిస్తారు. నీట్గా ఈ ఎక్కిస్తాడంట. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా ఎక్కియాలని. ఎక్కిస్తున్నాడు అన్న కారు నీట్గా. వీడియో ఎక్కియచ్చు కానీ మనకు ఆ ఛాన్స్ ఇవ్వరు. ఎక్కేసింది. సూపర్.